హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో చికెన్ లెగ్ పీస్ నేను ఫ్రై చేయబోతున్నానండి. ఇది మనకు బయట బండి మీద దొరికే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చికెన్ లెగ్ పీసులు ఏ విధంగా ఉంటాయో దానికంటే టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఎంతో ఇష్టమైన రెసిపీ కదండి. దీన్ని మరింత టేస్టీగా మనం చేసేద్దాం పదండి. ఫస్ట్ అయితే నేను ఒక 2 లెగ్ పీసులు తీసుకున్నానండి. వీటిని మనము ఈ విధంగా మనం మధ్యలోకి ఘాట్లు పెట్టుకుందాము. 1 లేదా 2 మీరు ఘాట్లు పెట్టుకోవచ్చండి. దీనికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా చికెన్ అనేది లోపల వరకు చాలా బాగా ఉడుకుతుందన్నమాట. ఈ విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత కారాన్ని, అదే విధంగా సాల్ట్ ని వేసుకోవాలి. దాంతో పాటుగా కొంచెం ధనియాల పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు లెగ్ పీస్ ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను 2 వేసుకుంటున్నాను కదా, అందుకే తక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను. కొంచెము గరం మసాలా, అదే విధంగా కొత్తిమీరని, దాంతో పాటుగా మిరియాల పౌడర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సగం నిమ్మకాయ ముక్కను తీసుకొని ఈ విధంగా జ్యూస్ ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా కొంచెం ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం లైట్ గా వాటర్ వేసుకుంటున్నానండి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత మనము ఇందాక కట్ చేసుకున్నాం కదండి లెగ్ పీస్ ని, ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మనము దీన్ని బాగా మ్యారినేట్ చేసుకుందామండి. ఇది మ్యారినేట్ చేసుకునేటప్పుడు లోపల నుంచి బాగా పట్టించాలండి. దీనికి ఉప్పు కారం అనేది బాగా అంటాలన్నమాట, మసాలా అనేది. అప్పుడే లెగ్ పీస్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. కొంచెం అది స్కిప్ అయిపోయింది. మీరైతే కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోండి. ఈ చికెన్ లెగ్ పీస్ ని ఫుల్ గా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్ లో ఒక 1/2 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా నానితే మనకి లెగ్ పీస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందుకే మనం దీన్ని కొంచెం బాగా మ్యారినేట్ చేసుకొని నానపెట్టుకోవాలి. ఇందులో నేను ఫుడ్ కలర్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఒకవేళ మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీస్ ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, మనకి లెగ్ పీస్లు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో. దీనికి ఏ ఫుడ్ కలర్ కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. మనం ఇంట్లోనే పిల్లలకి చాలా సింపుల్ గా ఈజీగా మనము ఈ విధంగా లెగ్ పీస్ ఫ్రై చేసి పెట్టొచ్చండి. ఈ లెగ్ పీస్ ఫ్రై అనేది 3-4 రకాలుగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించింది ఇది చాలా సింపుల్ అన్నమాట. ఇది మరీ ఎక్కువ మాడకుండా కొంచెం చూసుకొని మీడియం ఫ్లేమ్ లో, లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని చాకుతోటి చిన్నగా లోపల ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటానండి. ఈ ఘాట్లు అనేది పైకి కనిపించకుండా మనము చేసుకోవాలి, ఎందుకంటే లోపల చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను. ఈ చికెన్ లెగ్ పీసులు మరింత టేస్టీగా రావాలంటే మీరు ఎక్కువసేపు దీన్ని నానపెట్టుకోవాలండి. మసాలా కలిపిన తర్వాత అప్పుడే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనము చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేసుకోవాలంటే ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. స్టవ్ ని మాత్రం హైలో అస్సలు పెట్టుకోకుండా లో ఫ్లేమ్ లో, మీడియం ఫ్లేమ్ లోకి షిఫ్ట్ చేసుకుంటా చేసుకోవాలండి. మన చికెన్ లెగ్ పీసులు రెడీ అయిపోయి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఓకే అండి, బాయ్.